అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ కార్న్ సూప్ కి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, బఠానీ, ఒక క్యారెట్, కొత్తిమీర, క్యాప్సికం, అల్లం, ఉల్లికాడలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఉల్లికాడల్లోంచే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్వీట్ కార్న్ సూప్ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని అల్లం, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, క్యారెట్, స్వీట్ కార్న్, బఠానీ వీటినన్నింటినీ వేసుకుని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఈ కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఇది మరిగేటప్పటికి మనం కార్న్ పౌడర్ ని కలుపుకుందాము. 1 స్పూన్ కార్న్ పౌడర్ లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మనం 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం కలుపుకున్న కార్న్ వాటర్ ని వేసుకోవాలండి. ఇది మళ్ళీ కొద్దిసేపు మరగబెట్టుకుందాము. ఇది బాగా మరిగిన తర్వాత ఉల్లికాడలు వేసుకోవాలి. మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇందులో మిరియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో నోరూరించే వేడివేడిగా కార్న్ సూప్ రెడీ అయిందండి. ఇది ఈవినింగ్ టైంలో తాగితే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.